ఇది భగవద్గీతలో 10 చాప్టర్‌లో 9 శ్లోకాలు భగవంతుడేమంటున్నాడు? మచ్చిత్తమద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. భగవంతుడు తన విభూతి గురించి చెప్తాడు. అట్లా చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడు స్వామి? అంతా నా నుండే వచ్చింది. అంతటా నేనే ఉన్నాను. మొత్తం కృష్ణమయము అని చెప్పాడు స్వామి. చెప్పిన తర్వాత ఏమంటున్నాడు? ఇది ఎవరైతే వింటారో వినడమే కాదు, ఎవరైతే రియలైజ్ అయితారో, ఎవరికైతే ఇది అనుభవపూర్వకమైన జ్ఞానం, విజ్ఞానమై నిలుస్తుందో వాళ్ళ మనసులో, వాళ్ళు భజన చేస్తే మొత్తం నా భావనతోనే ఉంటుంది, నా పట్ల ప్రీతితోనే ఉంటుంది వాళ్ళ భజనంతా. అది వాళ్ళ భజన అట్లా ఉంటుంది. ఓకే. అట్లా ఎవరన్నా కాదు, చాలా మంది ఉండాలి అట్లా. అందరూ అట్లే ఉండాలి. ఎవరన్నా ఉంటే కాదు. భక్తి అంటేనే అది కాబట్టి అందరూ అట్లా ఉండాలి. సో, అట్లా ఇద్దరు భక్తులు మొత్తం కృష్ణమయమై, లోపలంతా చిత్తమంతా కృష్ణమయమైపోయి, వాళ్ళ ప్రాణం అంతా గూడా ప్రీతి సేవ, కృష్ణ ప్రీతి సేవలోనే ఉన్నప్పుడు, వాళ్ళు ఎవరైనా ఇద్దరు భక్తులు కలిసినప్పుడు ఏం చేస్తారు? కథయంతస్తు మాం నిత్యం. ఎప్పుడు కలిసినా, ఎప్పుడు కలిసినా వాళ్ళ నోట్లో నుండి వచ్చేదంతా కృష్ణ, కృష్ణ, కృష్ణ. బికాజ్ వాళ్ళ లోపల ఉన్నదంతా కూడా కృష్ణనే. ఈ జగత్తంతా కృష్ణమయమే వాళ్ళకి. ఎటు చూసినా కృష్ణమయమే. సో, వాళ్ళు నోరు తెరిస్తే వచ్చేది కూడా కృష్ణ, 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 కృష్ణ. అదేమన్నా మామూలుగా వస్తుందా? తుష్యంతి చ. అబ్బా! ఫుల్లీ సాటిస్ఫైడ్. నాకింకేమీ వద్దు. నా పొట్ట నిండిపోయింది. నువ్వేం చెప్పినా గూడా నాకొద్దు. ఏం చెప్పినా నాకు పెట్టొద్దు. ఎందుకట్లా? పొట్ట నిండిపోయింది కాబట్టి. అట్లాగే కృష్ణుడితోనే బాగా నిండిపోయి ఉన్నప్పుడు లోపల, నువ్వేమన్నా చెప్పు ఈ భౌతిక జగత్తు గురించి. విషయ వాసన నాకొద్దు. ఎందుకంటే కృష్ణ సేవా వాసన అంత మెండుగా నిండిపోయింది కాబట్టి. అంత తుష్యంతిగా ఉన్నారు. అదేమన్నా ఓకే. తుష్యంతిగా ఉన్నారు అని ఒక మూల కూర్చొనుంటారా? రమించడం. అబ్బా! ఎంత బావుంది ఇది. ఇది ఎంత బాగుంది. ఈ భక్తి ఎంత బాగుంది భగవంతుడికి. భగవత్ ప్రీతి ఎంత బాగుంది. రమించడం. పదే పదే రమించడం. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, మనకి కష్టాలున్నాయా లేదా తర్వాత సంగతి. కష్టాలు మన వల్లొస్తున్నాయి. బాధలు మనం అనుభవించే బాధలు మన వల్లొస్తున్నాయా? బయట వాళ్ళొస్తున్నాయా? ఎందుకొస్తున్నాయి? అన్ని తర్వాత సంగతి. బాధలనైతే రమించడం జరుగుతుంది. గుణాల్ని రమించడం జరుగుతుంది. నోరు తెరిసినా, తెరవకపోయినా ఏం జరుగుతుందమ్మా లోపల అంటే, ఏదో ఒకటి నస జరుగుతూనే ఉంటుంది. ఆ నస అన్నమాట. ఆ బాధలనమాట రమించడం. అదుంది ఇప్పుడు పరిస్థితి ఉంది. కానీ భక్తి, కృష్ణ భక్తితో నిండి ఉన్నప్పుడు లోపల రమించడం ఏముంటుంది? స్వామి ఆస్వాదన. స్వామి నీ భక్తి ఏమి ఆస్వాదన స్వామి. నీ సేవ ఏమి ఆస్వాదన స్వామి. నీ నామం ఏమి ఆస్వాదనవా. అదనమాట. రమించడం. అది భగవంతుడు చెప్పేది. అట్లా ఉంటారు నా భక్తులు అని. అది కృష్ణ భక్తంటే. మనం నామం చేసేది, మనం కథ వినేది, మన సేవ చేసేదన్నీ అట్లా లోపల స్వామితో నిండిపోయి తుష్యంతి చాయి రమించడానికి. అది. సో, తర్వాత గురువాష్టకం విన్నాము. ఆ గురువాష్టకంలో గురుతత్వాలో ఏముంది? సాధు గురు ఒక మేఘం లాంటి వారు. ఆ మేఘము చల్లటి జల్లు కురిపిస్తుంది మన హృదయంలోనూ, మన జీవితంలోనూ. కృష్ణ జల్లు కురిపిస్తుంది. అక్కడి నుండే వస్తుంది ఈ తుష్యంతి చ రమంతి చ అంతా. లేకపోతే మనకెక్కడి నుండి వస్తుంది గుణాల సముద్రంలో ఇరుక్కున్న వాళ్ళకి. సో, సాధు గురు, శ్రీ గురు, ప్రేమి భక్త, భగవత్ ప్రేమతో నిండిపోయి ఉంది హృదయం. సో, వాళ్ళు ఎప్పుడు ఎట్లా ఉంటారు? భగవంతుడిని ప్రీతితో సేవ చేస్తూ ఉంటారు. ఎక్కడున్నాడు భగవంతుడు? నామంలో ఉన్నాడు, శ్రీ విగ్రహంలో ఉన్నాడు, అందరి హృదయాల్లోనూ ఉన్నాడు.
ఈ భగవంతుడికి ప్రీతి సేవ చేయడంలో నిమగ్నమై ఉంటారు. ఈ సాధు గురువులు, ప్రేమి భక్తులు అదే ఆస్వాదిస్తూ ఉంటారు ప్రతి క్షణం. వాళ్ళు ప్రతి క్షణం భగవంతుడితోనే ఉంటారు. రూప, గుణ, లీల ఆస్వాదన. ప్రేమి భక్త శ్రీల ప్రభుపాద రాధిక ప్రియసఖి. తను కృష్ణ కృపాశ్రీమూర్తి. సో శ్రీల ప్రభుపాద శిష్యులు ఎవరైతే శ్రీల ప్రభుపాద వాళ్ళ హృదయంలో నిలుపుకున్నారో కృష్ణ భక్తిని, రాధాకృష్ణని, వాళ్ళు మనకిచ్చేది కూడా ఇదే భక్తి అన్నమాట. సో ఈ విధంగా భగవంతుడి కృప అనేది శ్రీ గురు రూపంలో వస్తుంది. మనకి కృష్ణ సంబంధం ఇస్తారు. దీక్ష ఇచ్చినప్పుడు, హరినామం ఇచ్చినప్పుడు అది కృష్ణ సంబంధం. అంతేకాదు కృష్ణుడికి సంబంధించిన తత్వజ్ఞానం ఇస్తారు. కృష్ణుడి ప్రీతి సేవలో ఉంచుతారు. ఈ రకంగా భగవంతుడి కృప అంతా ఎవరి ద్వారా వస్తుందంటే శ్రీ గురువు ద్వారా వస్తుందన్నమాట. శ్రీ గురుభ్యో నమ. ఇదంతా తెలిసినప్పుడు ఏముంటుంది? గురుతత్వం అంటే ఓ ఇట్లానా, మనకి భగవత్ సంబంధం ఇస్తారు, మనకి లవింగ్ సర్వీస్, ప్రీతి సేవ, భగవత్ ప్రీతి సేవలో ఉంచుతారు అని ఇదంతా తెలిసినప్పుడు, ఇది గురుతత్వ గురించి తెలిసినప్పుడు గురువు పట్ల ఎటువంటి భావం వస్తుంది? శ్రీ గురు చరణే రతి ఏసే ఉత్తమ గతి. అండ్ గురుముఖ పద్మ వాక్య చిత్తెత కొరియాయిక్య. ఓ శ్రీ గురువు ఏం చెప్తారు? ఆ స్వామి పట్ల ఇంత ప్రీతితో నిండిన హృదయం ఉందే శ్రీ గురువు హృదయము, మరి ఆ వాళ్ళ నుండి వచ్చే వాణి అంతా కూడా అంతే భగవత్ ప్రీతినిచ్చేదే అవుతుంది కదా మనకి. అందుకని వాళ్ళ వాణి మొత్తం మన చిత్తంలో నిలుపుకుంటే మనకు కూడా భగవత్ ప్రీతి లభిస్తుంది. అప్పుడు మనకు కూడా తుష్యంతి చ రమంతి చ జరుగుతుంది. లేకపోతే జరిగే ప్రసక్తే లేదు. ఎట్లా జరుగుతుంది? బద్ధ జీవికి గుణ సముద్రంలో ఇరిగిపోయి మిజరబుల్గా మట్టి కొట్టిన ఈ గుణాలున్నాయి, దుఃఖపూరితమైన గుణాలు అదే ఉంటుంది. అట్లా కాకుండా గురుముఖ పద్మవాక్య అయినప్పుడు మన చిత్తంలో గురుముఖ పద్మ వాణి ఐక్యమైనప్పుడు ఈ భగవంతుడి తుష్యంతి చ రమంతి చ జరుగుతుందన్నమాట. ఆ రకంగా మన హృదయంలో భగవత్ సాక్షాత్కారం కలిగిస్తాడు శ్రీ గురువు. ప్రేమ భక్తి నింపుతారు. అండ్ తద్వారా మన దుఃఖం అంతా దూరం అవుతుందన్నమాట. శ్రీ గురుభ్యో నమః. ఆ తర్వాత వైష్ణవ ప్రణతి చేశాము. భక్తులందరూ భగవంతుని సొత్తు. అందుకనే భక్తులకి ప్రణమిల్లి వారి పాద పద్మాల నుండి ధూళి మన శిరస్సు మీద ఉంచుకొని ఆనందంతో నృత్యం చేయడం. నృత్యం, గానం, నృత్యం చేయడం. వైష్ణవేర పాదధూళి తాహి మొర స్నాన కేళి తర్పణ్ మొర వైష్ణవేర నామ. శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ అన్నమాట. దెన్ సో ఇప్పటి వరకు శ్రీ భగవాన్ వాచ విన్నాము, శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అది విన్నాము, శ్రీల నరోత్తమ దాస్ ఠాకూర్ అది విన్నాము. ఇప్పుడు కృష్ణదాస్ కవిరాజ్ ఏమంటున్నారు తులసి వినతిలో? ఈ తులసిదేవి ప్రదక్షిణం చేస్తూ ఉంటాం కదా టెంపుల్ దగ్గర, ఇంట్లో. అది బయటికి ప్రదక్షిణం చేయడమే కాదు, ఆ ప్రదక్షిణాలు ఎందుకు బయట చేయడము? బయట ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయొద్దు, ఇవన్నీ ఎందుకు? లోపల భక్తి రస ఆస్వాదన రావడానికి, అంతరంగిక భక్తి చేరడానికి. బృందావనం అనేది అంతరంగికంలో ఉంది. బయట ప్రదక్షిణం చేసే తులసి చుట్టూ, మొక్క చుట్టూ ఎందుకు? మన భక్తి ఎంత మందం లోపలికి వెళ్తే అంతరంగికంలో అంతరంగంలో ఉన్న బృందావనం చేరుకోవడానికి. సో మన కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఏమంటున్నారు? ఓ తులసిదేవి, నేను నిన్ను శరణ తీసుకున్నాను. నాకు సదా శ్రీ రాధాకృష్ణుల దర్శనంనే నింపవా నా నా విజన్. నా దృష్టి మొత్తము రాధాకృష్ణ దర్శనంతోనే నింపవా, నా హృదయం మొత్తము రాధాకృష్ణ ప్రీతితో నింపవా, ప్రేమతో నింపవా, నన్ను సఖిరానుగత్య సేవలో ఉంచవా తులసిదేవి అని కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. దెన్ 4 కుమారాజు ఉన్నారు. వాళ్ళు తుష్యంతి రమంతి ఎట్లయ్యారు?
తులసిదేవి తులసి దళము వాళ్ళ నాసికల్లో, తులసి గంధం వాళ్ళ నాసికల్లో ప్రవేశించినప్పుడు, అట్లాగే మన హృదయంలో కూడా ఈ ప్రేమ భక్తి ఎప్పుడు వెళ్తుంది? మనకి తుష్యంతి చ రమంతి చ ఎప్పుడు జరుగుతుందంటే, ఎవరైతే తుష్యంతి చ రమంతి చ భక్తి చేస్తున్నారో యా వాళ్ళ దగ్గర నుండి వింటున్నప్పుడు ఆచార్యవాణి ఉంటారు, ఈ ప్రేమి భక్తస్ ఉంటారు. వాళ్ళ దగ్గర నుండి వింటున్నప్పుడు, వాళ్ళు చెప్పింది చేస్తున్నప్పుడు, నామం ఇట్లా చేయాలి అని చెప్తారు వాళ్ళు. నామం అంటే భగవంతుడే అని చెప్తారు. యా నామాన్ని ఈ రకంగా చేయాలి, నామాన్ని ఇట్లా ఆశ్రయం తీసుకోవాలి. ఈ లోకమంతా సర్వం కృష్ణమయం, అంటే సర్వం కృష్ణ నామమయం. ఆ స్వామి దగ్గర శరణం తీసుకోవాలంటే ఈ కాలంలో, కలికాలంలో నామరూపంలో ఉన్న స్వామి దగ్గర శరణం తీసుకోవాలి అని చెబుతారు వాళ్ళు. ఆచార్యవాణి అంటే మనల్ని నామంలో తీసుకొని పెట్టుద్దన్నమాట. అండ్ వాళ్ళ హృదయంలో ఎంత ప్రేమ ఉందో వాళ్ళు అట్లా నింపుతారు మన హృదయంలో. ఎస్పెషల్లీ గౌరంగ మహాప్రభు చెప్పిందంతా వాళ్ళు హృదయంలో ఉంచుకొని వాళ్ళు జీవించేదే గౌరంగ మహాప్రభు చెప్పింది కాబట్టి, గౌరంగ మహాప్రభు ఇచ్చే కృష్ణ ప్రేమ వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు చెప్పినట్లుగా నామ భజన చేస్తే, నామతత్వం అర్థం చేసుకొని చెప్పినట్టుగా నామ భజన చేస్తే దాని కృష్ణ ప్రేమ మనకు కూడా వస్తుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గౌరంగ మహాప్రభు ఏమంటారు, నామం తీసుకున్నప్పుడు, హరే కృష్ణ జపం చేసినప్పుడు ఇట్లా అనుకోవాలి, నా పరిస్థితి ఎంత దుస్థితి ఉంది, హే భగవంతుడా నువ్వే నామంలో ఉన్నావు, సర్వశక్తిమయమై అన్ని శక్తులతో ఇక్కడే ఉన్నావు, నామంలో ఉన్నావు, నా దుస్థితి ఎట్లా ఉంది, నేను ఇటు అటు ఆలోచిస్తున్నాను, ఎటో చూస్తున్నాను, దయచేసి నీ మీద దృష్టి ఉండేలాగా చూడు, నీ పట్ల రాగం ఉండేలాగా చూడు, నీ పట్ల విశ్వాసం ఉండేలాగా చూడు అని మనం ప్రార్థించాలి అని చెప్తున్నారు చైతన్య మహాప్రభు శ్రీ శిక్షాష్టకంలో. సో ఆ రకంగా ఎప్పుడు మనము స్వామికి ప్రార్థనలో ఉంటే, త్రినాదపి సునిచేన తరోరేవా సహిష్ణున అమానిన మానదేన జరిగిపోతాయి అన్నమాట. అండ్ అదే భావంతో నిత్యము కథయంతస్సు మాం నిత్యం, నిత్యము ఆ భావంలో హరే కృష్ణ మహామంత్రంలో ఉంటే, దెన్ ఏది వద్దు స్వామి అంతా ఇక్కడే ఉంది, మొత్తం నీదే, నీ సేవలోనే తుష్యంతి చ రమంతి చ ఉంది. సో నీ సేవలోనే నాకు నువ్వు పెట్టు స్వామి, ఇంకేది వద్దు అని. నదనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరి భవతాత్ భక్తి హైతుకిత్వయి. అట్లా జరుగుతుంది. జపం అంటే ఇట్లా కొంచెం 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 లోపలికి దిగుతుందన్నమాట. అప్పుడు ఎప్పుడు హరే కృష్ణ మహామంత్ర ఆపమన్నా ఆపేది లేదు, ఎందుకంటే తుష్యంతి చ రమంతి చ జరుగుతుంది కాబట్టి. అయినంద తనుజ కింకరాం పతితాం మాం విషమే భవాంబుధౌ కృపయా తవ పాద పంకజ స్థిత ధూళి సదృశం విచింతయ. ఓ నంద తనుజ కృష్ణ శ్రీహరినాం ప్రభు, ఈ విషపూరితమైన గుణ సముద్రంలో కొట్టుకొని పోతున్నాము, దుఃఖ సాగరంలో ఉన్నాము, మమ్మల్ని దాని నుండి వెలికి తీసి నీ పాద పద్మాల దగ్గర రేణువులుగా ఉంచవా శ్రీహరినాం ప్రభు, నీ సేవలో ఉంచవా, నీ ప్రీతి సేవలో ఉంచవా. హరే కృష్ణ 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 హరి హరి, హరే రామ 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 హరి హరే. ఈ రకంగా ప్రార్థన చేయాలి అని చెప్తున్నారు చైతన్య మహాప్రభు. ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, నయనం గళదశ్రుధారయ వదనం గద్గద హృదయాగిర, ఇట్లా యుగాయితం నిమిషేన చక్షుష ప్రావర్షాయితం, మొత్తం కృష్ణమయం అయిపోతుంది. లోపల లోపల బయట ఎక్కడ చూసినా ఎప్పుడు చూసినా కృష్ణ 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 కృష్ణమయమే కాకుండా ప్రేమాంజనాచురిత భక్తి విలోచనైన కృష్ణ ప్రేమమయమవుతుంది. అది భక్తి అంటే, అది కృష్ణ భక్తి అంటే, అది ప్రేమ భక్తి అంటే, అది ఈ ప్రేమనామంలో ఉంది. జప అంటే ఇటువంటి భావంతో స్వామి ఈ నామంలోనే ఉన్నారు, సర్వము ఈ నామంలో ఉన్న స్వామి నుండే వచ్చింది. నేను చేయాల్సిందల్లా ప్రీతిపూర్వకమైన భజన, హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే. అంతే. అట్లా నేను భజన చేస్తే నేనిక్కడ ఈ లోకంలో ఏమేం చేయాలో, నా ధర్మం ఏముందో అయన్నీ కూడా స్వామి నాకు బుద్ధిని ప్రసాదిస్తాడు. ఎట్లా చేసుకోవాలనేది. అది వస్తది ఎట్లాగో. అదెట్లాగో వస్తది. స్వామి ఇస్తాడు. ఇప్పుడు ఈ నామంలో ఉన్న స్వామితో ప్రీతికరమైన భజన చేయాలంతే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. हरे राम 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 हरे हरे. प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय. श्री हरिनाम प्रभु की जय. श्री शिक्षाष्टकम की जय. आचार्य भगवान की जय.